హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి ఫ్యాక్ట్స్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ కాంగ్రెస్ మహాలక్ష్మి అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టేసి దాంట్లో ఫ్రీ బస్సెస్ అని పెట్టారు కదా. సో ఆ స్కీమ్ నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఆర్టీసీకి 4 కోట్ల నష్టం జరుగుతుంది. ఈ లెక్కన 30 రోజులు యావరేజ్ చేసుకున్న 120 crores. ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ అనేది ఇప్పుడు 5 సంవత్సరాలకి 7,000 కోట్ల పైనే. నేనేమంటున్నానంటే అట్లీస్ట్ సరే లేడీస్కి ఫేవర్ చేద్దామన్నారు, ఓకే అది హ్యాపీయే. కాకపోతే వాళ్ళకు ఒక హాఫ్ టికెట్ పెట్టినా కొంచెం బెనిఫిట్ అవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనం ఉచితాలకు అలవాటు పడిపోతుంటే ముందు ఏమవుతుందంటే ఉచితం ఇవ్వకపోతే నేరంలాగా ఫీల్ అయిపోతాం. సో దేనిపైన సబ్సిడీ పెడితే అది అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ ఈ ఫ్రీ బస్సెస్ పెడితే ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అంటారు, మళ్ళీ బాయ్స్కి పెట్టారు. సో ఆర్టీసీ ఆల్రెడీ నష్టాలలో ఉంది. మీరు ఇట్లాంటివి చేయడం వల్ల ఇంక ఇబ్బంది అవుతుంది. మీరు అనొచ్చు గవర్నమెంట్ పే చేస్తుంది కదా ఆర్టీసీ కంటే. గవర్నమెంట్ అంటే ఎవరు? పబ్లిక్ మన ట్యాక్సెస్ నుంచే కడతారు. సో నా ఉద్దేశం ఏంటి అంటే అసలు ఈ ఫ్రీ స్కీమ్స్ అనేవి చాలా ఇబ్బందికరం. సబ్సిడీస్ పెట్టాలి, దేని మీద సబ్సిడీ పెట్టాలి, ఒక లిమిట్ పెట్టాలి. ఎవరు అర్హులో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రీ బస్సెస్లో లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ ప్రయాణిస్తారు. మేబీ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టగలుగుతారు, వాళ్ళు బేర్ చేయగలుగుతారు. కానీ ఈ స్కీమ్ వల్ల ఆటో డ్రైవర్స్ దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఏంది, వాళ్ళ ఇటు ఖర్చులు ఏంది, అన్నిటికీ ఇబ్బందే కదా. సో ఆర్టీసీలో బస్ టికెట్స్ కొంచెం తక్కువ చేసి ఇంప్లిమెంట్ చేసి ఉంటే బాగుండేది. అట్లీస్ట్ ఆఫ్ రేట్ అన్న లేడీస్కి ఇస్తే బాగుండేది. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. రేపు మళ్ళీ ఇంకో వీడియో తగలుద్దాం.